మా ఆయనకు ఉద్యోగం ఇవ్వాలి, మా పిల్లలకు ఉద్యోగం ఇవ్వాలి, మా పిల్లలు పాస్ అవ్వాలి అంటే భౌతికమైన ఆనందాల కోసం, భౌతికమైన సౌకర్యాల కోసం ఆరాటపడుతూ ఉంటారు. అవి వచ్చినప్పుడు ఇదే దేవుని ఆశీర్వాదం అనుకుంటారు. మాకు తినటానికి ఉండటానికి ఏ లోటు లేదండి, మాకు ఒకప్పుడు బాగాలేదు, అనారోగ్యంగా ఉన్నాం, ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాము, మాకు ఏ కొరత లేదు. వాళ్ళు కేవలం భౌతికమైన ఆశీర్వాదాలనే ఆశీర్వాదాలుగా గుర్తిస్తున్నారు. ఇదే దేవుని రాజ్యం అనుకునే వాళ్ళు చాలా మంది. వారికి కావాల్సిందేంటి? ఒక గవర్నమెంట్ ఉద్యోగం, ఆస్తి రావటం, వ్యాపారంలో సక్సెస్ రావటం, పిల్లలు పాస్ అవ్వటం, పిల్లలు పుట్టటం, వీటినే వాళ్ళు ఆశీర్వాదాలుగా తీసుకుంటున్నారు. ప్రభువారు గాని దేవుని బిడ్డలు గాని అవి మాత్రమే ఆశీర్వాదాలు కాదు, అంతకు మించి ఉంటది దేవుని రాజ్యం అని చెప్తున్నాడు ఇక్కడ పౌలు గారు. మీరు కేవలం భోజనం చేయటం, పానం చేయటమే దేవుని రాజ్యం అనుకుంటున్నారంటే అది తప్పు అంటున్నాడు. భౌతికమైన ఆశీర్వాదాలు దేవుని రాజ్య పౌరులకి వస్తాయి, రావట్లా, వస్తాయి గ్యారెంటీగా. కానీ అవే అల్టిమేట్ కాదు, అక్కడతో ఆగిపోకూడదు. దానికి మించి దేవుని రాజ్యం.